హలో అందరికీ చాక్లెట్ కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలంటే నేను ఇవాల్టి వీడియోలో చెప్పిన విధంగా కొన్ని టిప్స్ తోటి ప్రిపేర్ చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం. 1 కప్పు దాకా ఇలా గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. ఒకవేళ మైదా పిండి ఉంటే అది కూడా వాడొచ్చండి. మైదా పిండి దీని ప్లేస్లో తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 2/4 కప్పు దాకా కోకో పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. 1/2 స్పూన్ దాకా అయితే బేకింగ్ సోడాని తీసుకొని ఇలా మొత్తం జల్లెడ గంటలు తీసుకొని ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమన్నా నలికలుంటే బయటకు వచ్చేస్తాయి. అందుకే ఇలా జల్లించుకుంటే బెటర్ అండి. మనం కేక్ చేసేటప్పుడు ఏదున్నా మనకు కనబడదు, కేక్లో కలిసిపోతుంది. కాబట్టి ఇలా ముందే క్లీన్గా మనం చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకొని ఇలా హ్యాండ్ బ్లెండర్ తోటి ఇలా చేసుకోవాలండి. ఒకవేళ ఇది మీ దగ్గర లేకుంటే మిక్సీ తోటి బాగా మిక్సీలో వేసేసి మిక్స్ చేసుకుంటే మెత్తగా బాగుంటుందండి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్సీ చేసుకోవాలండి. ఎందుకంటే ఏ లమ్స్ లేకుండా చాలా క్లీన్గా అయితే మనం మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా. అందులో కొద్దిగా కూడా షుగర్ అనేది మిగలకుండా మనమైతే మిక్సీ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం షుగర్ని వేసుకొని మొత్తం హ్యాండ్ బ్లెండర్ తోటి అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు మిక్సీలో పడితే మాత్రం అందులోనే ఎగ్స్ని అందులోనే షుగర్ని వేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా. ఇలా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా హ్యాండ్ బ్లెండర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తే మాత్రం కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మిక్సీ పట్టేటప్పుడు కూడా ఇంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. చాలా కొంచెం సేపు అయితే 10 మినిట్స్ దాకా మిక్సీ మాత్రం కంపల్సరీగా పట్టాలి. ఇందులోనే 2/4 కప్పు దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆలివ్ ఆయిల్ వాడాను. మీకు కావాలంటే ఇంట్లో మనం వంట నూనె ఏది వాడితే అది వేసుకోవచ్చండి. ఇందులోనే ఇప్పుడు బాగా మిక్స్ చేశాక మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా కలిపేసి గోధుమ పిండిది, దాన్నైతే ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేశాక కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కొద్దిగా కూడా కొంచెం కూడా పిండి మిగలకుండా మొత్తం అయితే మెత్తగా కలిపేసుకోవాలి. మీరు మిక్సీలో పట్టేటప్పుడు అయితే ఈ పిండిని అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అయితే మిక్సీ పట్టుకోండి. చాలా సాఫ్ట్గా తయారైపోతుంది. ఇందులో ఇప్పుడు మిల్క్ వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటైతే ఇలా హ్యాండ్ బ్లెండర్ తోటి శుభ్రంగా కలుపుకోవాలండి. మీరు మిక్సీ పడితే మాత్రం అందులో కూడా మిల్క్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. పిండి అనేది అసలు ఎక్కడ తగలకుండా చాలా సాఫ్ట్గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అది లేకుంటే ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా స్టీల్ గిన్నె దాంట్లో చేసుకోవచ్చండి. మీరు కేక్ ప్యానే అవసరం లేదు. ఇలా ఏదైనా చిన్న గిన్నె ఉంటే అది 7 ఇంచెస్ దాకా ఉంటే ఇలా రౌండ్గా ఉంటే సరిపోతుంది. దాంట్లో వేసుకొని ఒక గిన్నెలో అయితే స్టాండ్ పెట్టేసి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకొని తర్వాత కరెక్ట్గా 25 to 30 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. 30 మినిట్స్ అయితే ఇలా కరెక్ట్గా బేక్ అయిపోతుంది. సిమ్లోనే ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు తీసుకోవాలి. కొద్దిగా కొంచెం వేడిగా ఉండాలి పాలు అనేది. ఇందులోనే షుగర్ పౌడర్ని అయితే కొద్దిగా వేసుకుంటూ ఇందులోనే మొత్తం కలిపేసుకోవాలి. దీన్ని మనం క్రీమ్ లాగా తయారు చేసుకుంటున్నామండి కేక్ మీద. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి దీంతో. ఇందులోనే ఇప్పుడు నెయ్యినైనా తీసుకోవచ్చు, లేకుంటే బటర్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలా బటర్ని వేసుకొని ఇలా హ్యాండ్ బ్లెండర్ తోటి అయితే చేస్తున్నాను. ఇలా చేసుకొని ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మనం షుగర్ది తయారు చేసుకున్నాం కదా మిల్క్ షుగర్, దాన్ని కూడా వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకుంటే కేక్ అనేది 2 వైపులా కట్ చేసుకొని ఇలా మొత్తం పేస్ట్ లాగా రుద్దుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా అయితే కేక్ వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.